జూబ్లీస్లో ప్యానల్ పెద్దలకు టీవీ ప్రేక్షకులకు తర్వాత కళ్యాణ్ గారికి నమస్కారం. నేను ఇప్పుడే మీ స్టూడియోకు వచ్చే ముందు కూడా ముఖ్యంగా మాకు ఏంటంటే షేక్పేట్ 3, 4 పోలింగ్ బూత్, తర్వాత 6, 7, 8, 9 దగ్గర ఇన్ఛార్జ్ గొడవ కూడా వెళ్తున్నాను. సో పొద్దున వెళ్ళినాం, ఇప్పుడు కూడా వెళ్ళినాం అన్నట్టు. అంటే మీరు సర్వే ప్రకారం మీరు ఏంటంటే మాట్లాడవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు. కానీ మేము అక్కడ ఉన్నదంటే ఫీల్డ్లో ఉంటే అంటే అది పక్కా మైనారిటీ ఏరియా అన్నట్టు. అది సో అక్కడ పోతే ఏంటంటే మేము చాలా మటుకు ఎంతోమందితో అంటే మాట్లాడినాం. ఇంతకుముందు కూడా అక్కడ అంటే పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎవ్వరు కూడా మాకు ఓటేయను, లేకుంటే ఏంటంటే మమ్మల్ని చూసి పారిపోవడం అట్లా ఏం చేయలేదు. పార్టీ నాయకులను చూసి మిమ్మల్ని చూసి పారిపోరు, ఓటు వెయ్యలేదని వెయ్యమని కూడా చెప్పారు కదా. అయితే మార్నింగ్ కొంచెం అంటే స్లో ఉన్నా కూడా సాయంత్రం వరకు చూస్తే ఏంటంటే పికప్ అయింది అన్నాడు. సో మరి సర్వే మరి ఏ బేసిస్ మీద చేసినారో ఎట్లా చేసినారు? నా దగ్గర 10 ఉన్నాయి. ఇది కూడా మీకు 6%, 8, 7 ఒక్కటేదో 10% చూపించింది. కానీ మేమైతే అంత అంటే మా ఏంటంటే ఫీల్డ్లో ఉన్నాం, మేము నమ్మతలేమంటలేము. మేము అంటలేము సర్వే ఎట్లా చేసినారో అనే దాని మీద కూడా ఒకటి రిజాయిండర్ వేయాలి, దాంట్లో ఉండాలి, దాంట్లో ఉండాలన్నమాట. అంటే శాంపుల్ సర్వే ఎట్లా చేసినారు, స్టాటిస్టిక్స్ ఎట్లా అయితే ఇప్పుడు అనాలిసిస్ ఇంకా చూసుకుంటే ఏంటంటే మీరు చాలా క్లియర్గా ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ యొక్క మన ఏంటంటే బైపోల్స్ నుంచి వస్తుందో రాష్ట్రం మొత్తం మొదలుపెట్టేసి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. కానీ మొత్తం ప్రజెంట్ పార్టీ ఏంటంటే కంప్లీట్ పెట్టేసి ఏంటంటే జూబ్లీహిల్స్ని గెలవాలని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నారు అన్నట్టు. అంటే ఒక్క సీటు పోతే ఏంటంటే ఈ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పడిపోదు, ఒక సీటు వస్తే ఏంటంటే ప్రభుత్వాన్ని ఏంటంటే కొమ్ములు కూడా రావు అన్నట్టు. కానీ రిఫరెండం అనే దాని మీద వీళ్ళకి పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత యూజువల్లీ ఏంటంటే బైపోల్స్లో చాలా మంది ఎక్కువ ఏం చేస్తుంటారు అంటే కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీ ఉందో చూస్తుంటారు. కానీ ఇంతకుముందు మాకేంటంటే ఇంతకుముందు మునుగోడులో కానీ తర్వాత మన ఏంటంటే దుబ్బాకల కానీ హుజురాబాద్ కానీ చాలా మంచి గెలిచిందండి. ఇక్కడ సెంటిమెంట్ అయితే పనిచేయలేదు. ఒకటి మాత్రం 100% సెంటిమెంట్ మేము ఎక్కడ చూడలేదు అన్నట్టు. సెంటిమెంట్ ఎక్కడ పనిచేయలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చింది అన్నట్టు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోయినసారి కనుక కంపేర్ చేస్తే, పోయిన ఎలక్షన్స్లో బైపోల్స్లో కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. కానీ ఈసారి వాళ్ళు ఏమంటే మాకు కనుక డిపాజిట్ రాలేదో లేక కనుక ముందంటే జస్ట్ ఓడిపోతే సీఎం కుర్చీకి ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి డబ్బులు ఎంత ఏంటంటే ఒకసారి మీరు చూస్తే ఏంటంటే నిజంగా మాకు చాలా ఏంటంటే ఇబ్బంది అనిపించింది అన్నట్టు.